ఒకసారి ఎమ్మెల్యేగానో ఎంపీగానో పనిచేసినటువంటి వాళ్ళకి మళ్ళీ కావాలనిపిస్తుంది. ఒక్కసారి పవర్ అనేది చూసినటువంటి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. చుట్టూ 10 మంది మూగి మీరే దేవుడు అని చెప్తున్నప్పుడు అది మళ్ళీ మళ్ళీ కావాలని వస్తుంది. అది కనుక లేకపోతే ఒక్కసారిగా ఏదో శరీరంలో గుండె లేదు అన్నటువంటి తరహా ఫీల్ అవుతారు. గతంలో ఇట్లాగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బదిలీలు చేస్తున్నారంటూ చంద్రబాబు విమర్శిస్తున్నా, ఒక్కొక్కరిని వేరే నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నది, కొంతమందిని ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేపిస్తున్నది ఉంది. అదంతా పక్కన పెడితే కొంతమందికి సీట్లు లేకుండా పోతున్నాయి. అట్లాగా లేకుండా పోతున్న వాళ్ళు అసంతృప్తితో వేరే పార్టీలకు వెళ్తున్నారు. లైక్ బాలశౌరి కావచ్చును, లేకపోతే కనుక అంటే బాలశౌరికి టికెట్ ఇస్తానన్నారు కాబట్టి జనసేనకి వెళ్ళారు. వంశీకృష్ణ యాదవ్కి టికెట్ ఇస్తానన్నారు కాబట్టి అటు వెళ్ళారు. జంగా కృష్ణమూర్తి వెయిట్ చేస్తున్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ దశలో ప్రస్తుతం వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? వైసీపీలో అంత అసమ్మతేనా అంటే టికెట్ రాని వాళ్ళు వెళ్తున్నారు కానీ టికెట్ వచ్చిన వాళ్ళు ఎవరు వద్దంటలేదు. అది వేమిరెడ్డి అలిగారని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇంతవరకు స్పందించలేదు. కాబట్టి ఆయన ఒకటే ప్రస్తుతం టికెట్ ఇస్తానన్నా కూడా వద్దంటున్నారన్నటువంటి అంశం ఉంది. ఇకపోతే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చేటప్పటికి ఎవరైతే చిట్టిబాబు సుధాకర్ బాబు ఈ ఇద్దరు కూడా టికెట్లు ఖరారు కాలేదు. దాంతో వీళ్ళిద్దరూ అసంతృప్తితో ఉన్నారన్నటువంటిదే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా చిట్టిబాబు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక రకంగా మిగతా వాళ్ళకి కూడా అదొక పెద్ద సంచలనమే అనాలన్నమాట. నేను ఒక సామాన్య కార్యకర్తని, నాకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, నాకు ఇవాళ టికెట్ ఇవ్వకపోయినా ఎవరికి ఇచ్చారో వాళ్ళ కోసం నేను పనిచేస్తాను, పార్టీ కోసం సిన్సియర్గా పనిచేస్తానని చెప్పండి. ఈవెన్ అసంతృప్తితో ఉన్నారంటున్న మరొక సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కూడా తను పార్టీ కోసం కష్టపడతానని ప్రకటించారు. దీంతో ఏదైతే ఎస్సీ నియోజకవర్గాలు టికెట్లు రాని వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి జనసేనకు వెళ్తున్నారు అన్నటువంటి సందర్భంలో వీళ్ళిద్దరూ కమిటెడ్గా మేము పార్టీకి ఉంటాం అన్నటువంటిది ఒక కీలకమైన అంశమైంది.